కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నేను బాసి నేనెట్లు మరచుందురా కంసుని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా నిట్టురుతో ఉండి అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చెను నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతినున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకీ జలకంబులాడెనప్పుడు ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు కాని బాలునివలేను నన్నిట్లు ఎడబాసి ఉండదగునా కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా నీ పుణ్యమాయ కొడక ఇంకొక్క నిమిషంబు తాళమనుచు కామధేనువునప్పుడు దేవకీ కడగి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకీ పొడి వస్త్రములు కట్టెను కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా
నీళ్ళ మీద నపుడు బాలుండు చక్కగా పవళించెను. తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలనంద చందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ. శ్రీరంగ రంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా.